ఈరోజు ఎండ మాత్రం ఘోరంగా ఉంది అసలు. ఇంకా మరి ఇట్లా ఉంది అని అర్థం కావట్లేదు. ఎంత ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది అంతే, అంటే 11:34 అవుతుంది. 11:34కే వాసిపోతుంది. ఇటు హైటెక్ సిటీ సైడ్ ఎవరు పోరా ఏంటి? ఇప్పుడు ఎట్లా అంటే గచ్చిబౌలి కానీ, జూబిలీ హిల్స్ కానీ, మాదాపూర్ కానీ ఎవరు వెళ్ళరా? ఎందుకంటే వచ్చిన రైట్లు వస్తూనే ఉన్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, జూబిలీ హిల్స్. ఒకటి వచ్చింది ఏమంటారు, జీడిమెట్లకు ఒకటి వచ్చింది. అది వితిన్ సెకండ్లోనే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో మనకి ఈరోజు ప్రజెంట్ టైం వచ్చేసి 7:10 అయితే అవుతుంది. ఓలాలో అయితే ఒక రైడ్ తీసేసుకున్నా. రోజు 6:30కి అట్లా ఓపెన్ చేసి పెడుతుంటే 7 అయితే రైడ్ రావట్లేదు. అందుకని చెప్పేసి ఈరోజు 7కే ఓపెన్ చేసిన. ఫస్ట్ రైడ్ ర్యాపిడ్లో వచ్చింది, అదైతే కేపీహెచ్పీకి అయితే వచ్చింది, మెట్రోకి యాక్సెప్ట్ చేయలేదు. ఓలాలో వచ్చిన రైడ్ యాక్సెప్ట్ చేసిన. అండ్ పికప్ వచ్చేసి మనకి 1.4 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. నిన్నైతే రైడ్లు క్యాన్సిల్ అయిపోయినాయి. మరి ఈరోజు ఎట్లా ఉంటుందో ఏంది కథ అని చూద్దాం. వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకా ఓటీపీ 7335. ఓకే. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి డ్రాప్ వచ్చేసి 6.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. కేపీహెచ్పీకి అయితే వచ్చింది మనకి ఈ రైడ్ అయితే. ఓకే. చలో మనకి ఈ రైడ్ అయితే 64 రూపీస్ అయితే వచ్చింది. ఓకే లెట్స్ గో. మెట్రోకి అక్కడ మెట్రో అని చూపించలేదు యాక్సెప్ట్ చేసేటప్పుడు. ఇక్కడికి వచ్చినాక మెట్రోకి తీసుకొచ్చేసింది. ఇక్కడికి వస్తేనే రైడ్లు రావు, నాకు ఇదే ఇబ్బంది అనిపిస్తుంది. ర్యాపిడ్ ఓపెన్. లెట్స్ గో. ర్యాపిడ్లో అయితే ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసా. ఇది మనకి పికప్ వచ్చేసి 2.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చెప్పినా కదా, కేపీహెచ్పీ మెట్రో సైడ్ వెళ్ళినామంటే మనకి రైడ్లు రావడం చాలా కష్టం అసలు. అదేంది అర్థం కావట్లేదు. మళ్ళీ అక్కడ మెయిన్ సెంటర్ లాగా ఉంటుంది అక్కడ అంతా. నేను చాలామంది రైడర్లు ఉన్నారు అక్కడ. ఇక అందుకని చెప్పేసి ఇక్కడ ఉంటే పని అవదరా అని చెప్పేసి అక్కడ నుంచి కొంచెం ముంగడికి వస్తే ఎల్లమ్మండకైతే ఒక రైడ్ వచ్చింది. ఒక పికప్ అయితే వచ్చింది. సరే 2.3 ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసేసిన, ఏం కాదని చెప్పేసి. మరి రావట్లేదు, ఏం చేద్దాం. అసలు నేను తప్పు చేసిన. ఫస్ట్ నాకు ఓలాలో రైడు యాక్సెప్ట్ చేసిన తర్వాత మియాపూర్ మెట్రోకి ర్యాపిడోలో వచ్చింది రైడ్. సరే అంటే సేమ్ డిస్టెన్స్ ఉంది, 6.6. సరే అని చెప్పేసి ఇంక అందులో యాక్సెప్ట్ చేయకుండా ఓలాలో యాక్సెప్ట్ చేసిన రైడ్. అది నేను కేపీహెచ్పీ మెట్రో అని అసలు అనుకోలేదు. మెట్రోకి చూపలేదు మెట్రో అని. అనవసరంగా వచ్చిన ఇటు సైడ్. లెట్స్ గో. ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి డ్రాప్ వచ్చేసి 5.3 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఏమో ఈ గల్లీకి వచ్చినప్పుడు ఇదే ఇబ్బంది, గల్లీలు చూపిస్తూ ఉంటుంది. ఎటు చూపిస్తే అర్థం కాదు. లెట్స్ గో. మనకి రైడ్ అయితే 63 రూపీస్ అయితే వచ్చింది. 63 రూపీస్లో మనకి 8 రూపీసా 9 రూపీస్ కట్ చేసాడు. సూపర్. లెట్స్ గో. ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇది మనకి పికప్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇది అమీన్పూర్కని యాక్సెప్ట్ చేసినాం. మరి అమీన్పూర్కి యాక్సెప్ట్ అయిందా లేదా దేనికి యాక్సెప్ట్ అయిందో అర్థం కావట్లేదు. వీడేమో ఒకేసారి 2-3 రైడ్లు వేస్తుంటాడు. అక్కడ ఏ రైడ్ యాక్సెప్ట్ అయిందో అర్థం కావట్లేదు. బొక్కలో లేనిది. సరేలే.
వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం ఫస్ట్. $7954. ఓకే ఓకే థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే ₹76 అయితే వచ్చింది. ₹76. మళ్ళీ వీడికి ఇప్పుడు ₹30 పే చేసేయాలా. చేద్దాం. చలో మనకి ఈ రైడ్ అయితే ₹77 అయితే వచ్చింది. 77. అరే ఏంట్రా అమ్మాయిడు. లెట్స్ గో. ర్యాపిడోలో అయితే ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఈ లాస్ట్ 2 రైడ్స్ అంతా నేను 7.9 కిలోమీటర్స్కి నాకు ఎంత ₹54 ఇచ్చాడు అంతే. అంటే ఆల్మోస్ట్ ₹20 కట్ చేశాడు ఒక్కొక్క రైడ్కి. మరి అట్లా ఎందుకు కట్ చేశాడు అర్థం కావట్లేదు. ఈ 2 రైడ్లకి అట్లా కట్ చేశాడు. మిగతా వాటికేమో జస్ట్ నార్మల్గానే కట్ చేశాడు అమౌంట్. ఓర్రీ అటు కాదా, ఫ్రంట్కి వెళ్ళానా. లెట్స్ గో. మనకి పికప్ వచ్చేసి 1.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓటీపీ అన్న 3238. ఓకే ఎక్కడేనా ఉందా. ఓకే 65. ఓకే థ్యాంక్ యూ. చలో మనకి రైడ్ అయితే ₹65 అయితే వచ్చింది. రోజు చాలా అంటే చాలా. మళ్ళీ ఇది ఈ రైడ్కి కూడా ₹11. ఈ అమ్మాయి ఎందుకు ఎట్లా ఎందుకు కట్ చేస్తున్నావురా. ఒక్క నిమిషం ఆగు నువ్వు. అసలు ఈ రకంగా ఎందుకు కట్ చేస్తున్నాడు వీడు. ఒక ₹11 మనకి ప్లస్ అయిందా. అంటే టోటల్ ఎంత ఈ రైడ్ మనకి. టోటల్ ₹76 రైడ్. ఓకే ఈరోజు అయితే చాలా లేట్గా అవుతున్నాయి ఎర్నింగ్స్ ఎందుకు. చలో లెట్స్ గో ఫ్రెండ్స్. ర్యాపిడోలో అయితే ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసేసిన. ఈరోజు ఎండ మాత్రం ఘోరంగా ఉంది అసలు. ఇంకా మరి ఇట్లా ఉంది అని అర్థం కావట్లేదు. ఎంత ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది అంతే. అంటే 11:34 అవుతుంది. 11:34కే వాసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక నిమిషం ఓలా ఆఫ్ చేద్దాం. ఇది స్మాల్ రైడే, ఎంత 5 కిలోమీటర్స్ అంతే. ఇది ఇటు హైటెక్ సిటీ సైడ్ ఎవరు పోరా ఏంటి. ఇప్పుడు ఎట్లా అంటే గచ్చిబౌలి కానీ, జూబిలీ హిల్స్ కానీ, మాదాపూర్ కానీ ఎవరు వెళ్ళరా. ఎందుకంటే వచ్చిన రైడ్లు వస్తూనే ఉన్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, జూబిలీ హిల్స్. ఒకటి వచ్చింది ఏమంటారు జీడిమెట్లకు ఒకటి వచ్చింది. అది వితిన్ సెకండ్లోనే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే అటు సైడ్ అసలు ఎవ్వరు పోవట్లేదు అనమాట. అవే రైడ్లే నాకు నేను దాన్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటే అది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోరు. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి. మళ్ళీ హైటెక్ సిటీ సైడ్ రైడ్లు పడుతూనే ఉన్నాయి అసలు. అందరూ హైటెక్ సిటీ పోకుండా ఇటు సైడ్ ఉంటే మాత్రం అదే అర్థమైపోతుంది. ఎందుకంటే ఫస్ట్లో ఇటు సైడ్ నాకు అసలు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. అందుకని చెప్పేసి రైడ్లు బాగా వచ్చాయి. ఇప్పుడు అసలు రైడ్లు కష్టమైపోతుంది తెలుసా. ఒకప్పుడు మైఫిల్ దగ్గర నిజాంపేట ఎక్స్పో దగ్గరికి వచ్చినామంటే మళ్ళీ వితిన్ సెకండ్లో రైడ్ పడుతుంది. లైక్ ఏంటంటే ఇటు అమీన్పూర్ కానీ, మియాపూర్ కానీ, లింగంపల్లి అటు సైడ్ పోతే ఇటు బాచ్పల్లి, మల్లంపేట అటు సైడ్ పడుతూనే ఉంటాయి రైడ్లు. ఇప్పుడు అసలు రైడే పడట్లేదు అసలు. నాకు కూడా అసలు ఎంత ఐ థింక్ ఒక 500 అయినా వచ్చి ఉండేవో అర్థం కావట్లేదు. చూద్దాం. సరేలే ఇది మనకి. అరే ఇది క్లోజ్ చేసేసారు కదా. ఒక్కోసారి ఈ హైదరాబాద్లో రోడ్లు ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ రోడ్ ఓపెన్ ఉంది అనుకో, రేపు ఆ రోడ్ ఓపెన్ ఉంటుందో క్లోజ్ ఉంటుందో తెలియదు. అట్లా ఉంది పరిస్థితి. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. చూద్దాం తర్వాత మనకి రిటర్న్ రైడ్ వస్తుందా రాదా అని చెప్పేసి దాన్ని బట్టి మనం చేయాలా వద్దనేది ఆలోచిద్దాం. అన్నా ఓకే ఓకే థ్యాంక్ యూ.
చలో మనకి రేట్ అయితే 53 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో ఫ్రెండ్స్. ఈరోజు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఈ ఎండ అయితే ఘోరంగా ఉంది అసలు. ఈరోజు ఏందో నిన్న మొన్న అంత అనిపించలేదు, కానీ నా వల్ల కావట్లేదు. ఫోన్ కూడా స్టక్ అయిపోతుంది ఎండకి. ర్యాపిడోలో 445 అండ్ ఓలాలో వచ్చేసి 189 చేశారు, ఇంకొకటి 67 టోటల్ వచ్చేసి 601 రూపీస్ వస్తాయి. 601. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉంటేనేమో అన్నీ హైటెక్ సిటీ వస్తాయి, ఇటు సైడ్ ఉంటేనేమో మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి వస్తాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హైటెక్ సిటీకి వస్తాయి. ఏం చేయాలా నాకు తెలిసి ఇంకా